హాయ్ అందరికీ నమస్తే. బ్యాంకాక్ నుంచి మీకోసం ఒక వీడియో తీసుకొచ్చాను. బ్యాంకాక్లో ఉన్న అతి ఎత్తైన హోటల్ భవనం అన్నమాట ఇది. దీని పేరు బయోక్ స్కై హోటల్. మీరు చూస్తున్న హోటల్ భవనం ఎత్తుగా కనిపించేది ఆ భవనమే. ఈ బిల్డింగ్ ఎక్కేందుకు ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ఒక్కరికి వచ్చేసి అక్కడి రూపాయల్లో, అంటే అక్కడ బాతులలో చెప్తాం కదా మనం, దానికి 400 రూపాయల బాతులు అవుతాయి. మన దగ్గర ఇండియన్ కరెన్సీ అయితే 1125 రూపాయలు ఛార్జ్ అవుతుంది అన్నమాట. మనం బిల్డింగ్ పైకి ఎక్కడానికి కింది ఫ్లోర్ నుంచి డైరెక్ట్గా 77 ఫ్లోర్కి వెళ్ళడానికే సపరేట్గా దానికి లిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు మేము ఆ లిఫ్ట్లోనే లోపలికి వచ్చేసినాము. అక్కడ నుంచి పైకి వెళ్తున్నాము. లిఫ్ట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట పైకి. డైరెక్ట్గా మనము 77వ ఫ్లోర్లోకి వెళ్ళిపోతాము. పక్క నుంచి మనం అద్దాలు, దాంట్లో నుంచి మనం బయట మొత్తం బ్యాంకాక్ సిటీ అందాలను వీక్షించవచ్చు. లిఫ్ట్ అయితే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతుంది. చూసిరా, పైకి వచ్చేసినాము. ఇక్కడ నుంచి మనము 77 ఫ్లోర్లో ఉన్న మ్యూజియము, అంటే అప్పట్లో వినియోగించిన పాత వస్తువులు, కొన్ని రకాల వాటిని అక్కడ మనకు ప్రదర్శనలో ఉంచారు. ఫోటోషూట్ కోసం కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు అక్కడ. అవి చూస్తూ ఈ ఫ్లోర్ అంతా తిరిగిన తర్వాత అక్కడ అప్పటి పాతకాలం ఫోన్ అన్నమాట అది. అక్కడ నుంచి మనము ఇది రాంగ్ వెళ్ళాము మేము. తర్వాత మళ్ళీ మనం అక్కడ నుంచి లిఫ్ట్లో 77 ఫ్లోర్ నుంచి 83 ఫ్లోర్లోకి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా ఈ బిల్డింగ్ పైన వ్యూ పాయింట్ అనేది 84 ఫ్లోర్లో ఉంటుంది. అంతకంటే ముందు మనము ఇక్కడ నుంచి 77 నుంచి 83 ఫ్లోర్లోకి వెళ్ళిపోతాం అన్నమాట లిఫ్ట్లో. 83 ఫ్లోర్లో ఏముంటుందంటే మనకు జస్ట్ చిల్ కావడానికి రెస్టారెంట్, బార్ అండ్ రెస్టారెంట్, సాఫ్ట్ డ్రింక్ అన్ని రకాల మనకు అందుబాటులో ఉంటాయి. మనం తీసుకున్న టికెట్లోనే మనకి ఇక్కడ ఒక డ్రింక్ ఇస్తారు. ఎక్స్ట్రా కావాలని అనుకుంటే మళ్ళీ డబ్బులు పే చేసి మనం తీసుకోవచ్చు. అక్కడ చూడండి, మన ఫ్రెండ్స్ మెనూ చూస్తున్నారు అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం తీసుకుందామని. కొద్దిసేపు అట్లా కుర్చీల మీద కూర్చొని బయటికి అద్దాల నుంచి కనిపిస్తున్న బ్యాంకాక్ సిటీని చూస్తూ ఫ్రెండ్స్ ఇట్లా చిల్ అయిపోయినాం అన్నమాట. అక్కడే సుమారు ఒక గంట సేపు గడుపుకుంటాము. ఈ ఫ్లోర్లో ఉన్న అడ్వాంటేజ్ అంతా ఇదే, రెస్టారెంట్, బార్ టైప్ అంతా. దీని తర్వాత మేము మళ్ళీ అక్కడ నుంచి 84వ ఫ్లోర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అంతకంటే ముందు ఫ్లోర్లో మనము దీని ద్వారా మనము బయట ఉన్న దాన్ని అంతా దగ్గరగా చూడవచ్చు. ఇక్కడ నుంచి మనము స్టెప్స్ మీద నుంచి 83వ ఫ్లోర్ నుంచి 84వ ఫ్లోర్లోకి వచ్చేసినాము. ఇది మెయిన్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఈ పైన ఉన్న ఫ్లోర్ అంతా రౌండ్గా తిరుగుతుంటుంది మెల్లిగా. మనం అక్కడ బయటికి ఆ జాలీలో నుంచి, జాలీ సందుల నుంచి బయట మొత్తము బ్యాంకాక్ సిటీని చుట్టేయచ్చు. ఈ అమ్మాయి చూడండి ఎంత బాగా ఇంట్రెస్ట్గా వీడియో తీసుకుంటుందో తన సెల్ ఫోన్లో. అక్కడ నుంచి మళ్ళీ మనము 84వ ఫ్లోర్ నుంచి మళ్ళీ మనం కిందికి వచ్చేయాలి. 83వ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏం చేస్తామంటే లిఫ్ట్లోకి వెళ్ళిపోతాం. ఇది లిఫ్ట్ పైకి వస్తుంది చూడండి, కింది నుంచి ఎంత ఫాస్ట్గా పైకి వస్తుంది చూడండి. ఇది 83వ ఫ్లోర్లో ఉన్నాం కదా. ఈ 83వ ఫ్లోర్లో నుంచి మళ్ళీ మనం లిఫ్ట్ ద్వారా మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తాం అన్నమాట. చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. నాకు తెలిసి ఒక నిమిషం లోపల 83 ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి ఉంటామని అనుకుంటా. ఎగ్జాక్ట్గా తెలియదు కానీ అంత టైం బట్టి ఉంటుంది. చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది ఫ్లోర్. సపరేట్గా ఆ ఫ్లోర్కి వెళ్ళడానికి ఏర్పాటు చేసిన లిఫ్ట్ అన్నమాట. టికెట్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకే అందులో అలౌడ్ ఉంటుంది. చూసారా, వచ్చేసినాం మనం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసినాం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూడండి 2, 3, 1. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ చూసిన ఈ గుడ్డోడు బట్టలు వేసుకోండు. ఇక్కడ ఇది మనకు థాయ్ కాట్ అన్నట్టు. ఇది
ఇక్కడ ఒక షెడ్ తీసుకున్నారు 250 కాటన్ బాతులు అన్నట్టు ఒక షెడ్కి. ఇక్కడ నుంచి మళ్ళీ మెల్లగా హోటల్ బయటకు వచ్చేసినాం. ఇప్పుడు మేము హోటల్ బయటికి వెళ్ళేటప్పుడు మనకు మా వెనకాల హోటల్ బిల్డింగ్ అనిపిస్తుంది, చూడండి ఎంత బాగుంటుందో. అక్కడ నుంచి చాలా బాగా అనిపిస్తుంది మనకు హోటల్. దీని తర్వాత పక్కనే షాపింగ్ కాంప్లెక్స్ ఉందన్నమాట. అందులో మనకు నచ్చిన వస్తువులు ఏమైనా ఉంటే కొనుక్కోవచ్చు. కొద్దిగా కాస్ట్లీ అయినప్పటికి కూడా అంటే బ్రాండెడ్ వస్తువులు దుస్తులు ఉన్నాయి కాబట్టి తక్కువనే అనిపించింది. ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ అయిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న షాప్లలో పనిచేసే ఒక అమ్మాయి తెలుగు చాలా బాగా మాట్లాడింది. చూడండి అక్కడ ఒక అమ్మాయి రెడ్ కలర్ వేసుకొని కూర్చుంది కదా, ఆ అమ్మాయి. మేము అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే తెలుగులో ఆ మాటలు విని నాకు ఆశ్చర్యం అనిపించింది. తర్వాత ఆమె ఉన్న షోరూమ్లోకి వెళ్తే ఎట్లా మాట్లాడుతుంది. ఒకటి రంగుదన్నలు 90, 4 తీసుకుంటే 1000 బాతులు. 1000 రూపాయి వద్దు, 1000 బాత్. మంచి క్వాలిటీ అన్న తీసుకో. ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.